మనం రోజూ అత్యంత సాధారణంగా వాడే ఒక తెలుగు పదం ఉంది. ఆ పదం అంటే తాంత్రిక దేవతల ఆరాధనలో కానీ, బౌద్ధుల పవిత్ర ఆచారాల్లో కానీ, లేదా జైన మునుల యోగ సాధనలో, చివరికి శంకరాచార్యుల వేదాంతంలో కూడా ఒక అత్యంత కీలకమైన రహస్యం అని ఎవరైనా చెప్తే నమ్మడం కొంచెం కష్టమే కదా? అవును, చాలా కష్టం. ఎందుకంటే మనం ఆ పదాన్ని ఒకే ఒక్క కోణంలో చూసి అలవాటు పడిపోయాం. కరెక్ట్. ఆ పదం మరేదో కాదు, భర్త. సాధారణంగా ఈ పదం విలగానే కేవలం వివాహ బంధంలోని ఒక వ్యక్తి మాత్రమే గుర్తుకొస్తాడు. ఖచ్చితంగా. కానీ ఈనాటి మన ఈ డీప్ గైవ్ లేదా లోతైన విశ్లేషణ మూలాలు గమనిస్తే ఈ పదం ఒక చిన్న నీటిబొట్టులా కాకుండా ఒక అనంతమైన మహాసముద్రంలా కనిపిస్తుంది. వావ్! మహాసముద్రమంటారా? అంటే దీని వెనుక అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారు చేసిన ఒక అద్భుతమైన పరిశోధన చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నిజమే. వారి పరిశోధన ప్రకారం విష్ణు సహస్రనామాల్లోని 33వ నామమైన భర్త అనే పదం వెనుక ఉన్న అసలైన ఒక విస్తృతమైన అర్థాన్ని మనం ఈరోజు విడమర్చి చూడబోతున్నాం. అదే ఈరోజు మన మిషన్ అదే అన్నమాట. అయితే అసలు దీని రూట్ మీనింగ్ ఏంటి? ఆ సామాన్య పరిభాషలో ఉన్న అర్థానికి, అలాగే ఆధ్యాత్మిక కోణంలో ఈ పదానికున్న అర్థానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. సంస్కృత మూలాల ప్రకారం ఈ పదానికి సృష్టిని భరించేవాడు లేదా పోషకుడు, అంటే ఇంగ్లీష్లో ఒక సస్టైనర్ అనే ఒక మూలార్థం దాగుంది. సస్టైనర్? ఓ, అంటే కేవలం బరువు మోయడం లాంటిది కాదనమాట. కాదు. భరించడం అంటే ఒక వ్యవస్థ లేదా ఒక శక్తి విచ్ఛిన్నం కాకుండా, అంటే కొలాప్స్ కాకుండా దాన్ని నిలబెట్టడం అన్నమాట. ఏంటంటే ఈ ఒక్క లక్షణాన్ని వివరించడానికి భిన్నమైన, ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా కనిపించే ఎన్నో పురాతన సంప్రదాయాలు ఈ పదాన్ని వాడుకున్నాయి. ఇది వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారి విశ్లేషణ చూసినప్పుడు నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన మొదటి విషయమేంటంటే, కుండలిని యోగానికి సంబంధించిన రుద్రయామల ఉత్తర తంత్ర అనే ఒక పురాతన గ్రంథం. అవును, అది అత్యంత పురాతనమైన తాంత్రిక గ్రంథం. అదే, అందులో ఆ గ్రంథం ప్రథమ భాగంలో కుమారీ సహస్రనామాలు ఉన్నాయి కదా. ఆశ్చర్యమేంటంటే సాక్షాత్తు ఆ అమ్మవారి 1000 నామాల్లో భర్త అనేది ఒకటిగా ప్రస్తావించారు. చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది కదా. అసలొక స్త్రీమూర్తి అయిన అమ్మవారికి ఈ పదాన్ని ఎందుకు వాడారు అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. కాని దాన్ని కుండలిని యోగం నేపథ్యం నుండి విశ్లేషిస్తే అర్థమయ్యేది వేరు. కరెక్ట్. కుండలిని శక్తి అంటే వెన్నెముక అడుగు భాగంలో నిద్రాణమై ఉండే ఒక అపారమైన, ఉగ్రమైన ప్రవాహం. ఒక రకంగా చెప్పాలంటే అదొక తీవ్రమైన ఎనర్జీ కదా.